నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పాక్ పెచ్చుమీరుతోంది. ఉగ్ర మూకలను రెచ్చగొట్టి కాశ్మీర్ కల్లోలానికి పథక రచన చేస్తోంది. సులువైన మార్గాలను ఎంచుకుని భారత్ కు పక్కలో బల్లెమని పదే పదే నిరూపిస్తోంది. యూరీ దాడితో మరోసారి తన బుద్ధేంటో బయటపెట్టుకుంది. ఇంతకీ యూరీలో ఉగ్ర దాడి ఎలా జరిగింది? టెర్రరిస్టుల టార్గెట్లేమిటి? యూరీ మీదే ఎందుకు గురిపెట్టారు? ఇప్పుడు చూద్దాం. కశ్మీర్ మరోసారి కల్లోలమైంది. ఇప్పటికే పుండులా ఉన్న ఇక్కడి పరిస్థితి మరింత మీద కారం చల్లినట్లుగా చెలరేగాయి ముష్కర మూకలు. అర్ధరాత్రి నిద్రపోతున్న సమయం చూసుకుని యూరీ క్యాంపు మీద విరుచుకుపడ్డాయి. క్యాంపుల్లోకి ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించాయి. అనుకోని రీతిలో దాడులు చేసి 17 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నాయి. ఎలా వచ్చారో తెలీదు. నలుగురు పాక్ ముష్కరులు పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలతో సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డారు. టెంట్లలో నిద్రపోతున్న జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. బాంబులు విసిరారు. కళ్లు మూసి తెరిచేలోపు 17 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. వెంటనే తేరుకున్న సైనికులు 4 ఉగ్రవాదులను హతమార్చారు. గత 25 ఏళ్లలో కశ్మీర్లో మన సైన్యంపై జరిగిన అతిపెద్ద దాడిగా రికార్డులకెక్కింది. ఈ ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముష్కరులు దాడి జరిపిన యూరీ సైనిక స్థావరం నియంత్రణ రేఖకు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీని దగ్గరలోనే బి గ్రేడ్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. వేకువజాము కావడంతో సైనికులు టెంట్లలో ఆదమర్చి నిద్రిస్తున్నారు. ఇదే సమయంలో స్థావరంలోని వెనుక భాగంలో ఫెన్సింగ్ వైర్లను కత్తిరించి క్యాంపులోకి ప్రవేశించాయి ఉగ్రమూకలు. గ్రెనేడ్లు విసురుతూ, తుపాకులతో విచక్షణారహితంగా కాలుస్తూ 4 దిక్కులకు వెళ్లారు. గ్రెనేడ్లు విసరటంతో టెంట్లకు నిప్పంటుకుంది. మంటలు దగ్గరలోని బ్యారెక్లకు కూడా వ్యాపించాయి. ముష్కరుల కాల్పుల కంటే మంటల్లో చిక్కుకోవటం వల్లే ఎక్కువ మంది సైనికులు మరణించారు. సరిగ్గా చెప్పాలంటే 13-14 మంది సైనికులు మంటల కారణంగానే మరణించారు. ఈ దాడుల్లో చనిపోయిన 17 మంది జవాన్లు డోగ్రా రెజిమెంటుకు చెందిన వాళ్లే. మరో 20 మంది సైనికులు ఈ దాడుల్లో గాయపడ్డారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా 70 కిలోమీటర్ల దూరంలోని శ్రీనగర్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. 3 గంటల పాటు పాక్ ముష్కరులు, భారత సైన్యం మధ్య హోరాహోరీగా పోరాటం సాగింది. బాంబుల మోత, కాల్పుల శబ్దంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఉదయం 8:30 కల్లా 4 ఉగ్రవాదులను మట్టుబెట్టింది ఇండియన్ ఆర్మీ. తర్వాత ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టింది. యూరీ సైనిక స్థావరంపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఉపయోగించిన మ్యాప్ ఒకటి భారత అధికారుల చేతికి చిక్కింది. దీని ప్రకారం ఉగ్రవాదుల ఎత్తుగడలేమిటి, దాడి లక్ష్యాలేమిటి, మన సైన్యం ఎలా కోలుకుంది, ఆ 4 ఉగ్రవాదులను ఏ విధంగా మట్టు పెట్టింది? యూరీ సైనిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉపయోగించిన మ్యాప్ ఒకటి భారత అధికారులకు చిక్కింది. ఆఫ్ఘనిస్తాన్, ఉత్తర పాకిస్తాన్లో మాట్లాడే పాష్తో భాషలో ఉన్న ఈ మ్యాప్ ని విశ్లేషించింది భారత సైన్యం. యూరీలోని భారత సైనిక స్థావరంపై ఎప్పుడు ఎలాంటి దాడులు చేయాలి, ఎలా చేస్తే ఎక్కువ మందిని మట్టుపెట్టవచ్చు అన్న వివరాలు ఈ మ్యాప్ లో ఉన్నట్టు గుర్తించింది ఇండియన్ ఆర్మీ. వాళ్ల వేలతో వాళ్ల కంటిని పొడిచేలా పథకరచన చేసినట్టు తెలుస్తోంది. ముందుగా ఆయుధాలు లేని ట్రూప్లే టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం. తర్వాత బిగ్రేడ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గరున్న మెడికల్ యూనిట్ సైతం టెర్రర్ టార్గెట్ గా చేసుకున్నారు. తక్కువ మొత్తంలో ఎక్కువ నష్టం జరిగిపోవాలి. ఒక్కడెళ్తే వాడి ద్వారా 10 మందికి పైగా ప్రాణాలు పోవాలి. పిన్నీసు వాడి పెను ఉత్పాదం సృష్టించాలి. ఇది ఉగ్రవాదుల ఆలోచన. అందులో భాగంగానే తమ అమ్ముల పొతిలోని బ్రహ్మాస్త్రంగా భావించే ఆత్మాహుతి దాడికి మరోసారి ఊపిరిలూతుంది ఉగ్రమూక. ఆత్మాహుతి ద్వారా ఎంత వీలైతే అంత ప్రాణ నష్టం కలిగించాలన్నదే లక్ష్యమని ఈ మ్యాప్ ద్వారా తెలుసుకున్నాయి మన భారత సేనలు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న సిపాయి సహబా పాకిస్తాన్ ఈ దాడిలో కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు సైనిక అధికారులు.
ప్లాన్ లో భాగంగానే ముందు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో ఇంధన ట్యాంకుల మీద కన్నేశారు. డీజిల్ ను బ్యారెల్స్ లోకి నింపుతున్న నిరాయుధ సైనికులే లక్ష్యంగా భావించారు. కన్నుమూసి తెరిచే లోపలే విధ్వంసం జరిగిపోవాలి. దాడి ఎలా జరుగుతుందో తెలుసుకునే లోపల అక్కడి వాతావరణంలోని అనుకూలత నుంచే ఆపదలను సృష్టించారు. ఇది ఉగ్రమూకల ఎత్తుగడ. ఇందులో భాగంగానే 3 నిమిషాల వ్యవధిలో మొత్తం 17 గ్రెనేడ్లను విసిరినట్టు తెలుస్తోంది. దీంతో ఇక్కడున్న డీజిల్ డంపు పేలటం, వీటి ద్వారా సైనిక స్థావరాలకు మంటలంటుకోవడం, 13 మంది సైనికులు సజీవ దహనం కావటం, మరో 32 మంది తీవ్రగాయాలు కావటం జరిగాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ఊహించని విధంగా తీవ్రమైన మంటలు చెలరేగడంతో టార్గెట్ మార్చుకుంది ఉగ్రముఠ. నేరుగా సైనిక శిబిరాల వైపు కదిలారా 9 ఉగ్రవాదులు. సరిగ్గా ఈ సమయంలో 19 ఏళ్ల డోగ్రా యూనిట్ సైనికుడు మెరుపులా కదిలాడు. అనుకున్న లక్ష్యం ఛేదించాడు. ఓ ఉగ్రవాదిని హతమార్చాడు. మిగిలిన 3 ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నంలో యువ సైనికుడి తల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఎప్పుడైతే కౌంటర్ అటాక్ లో మొదటి టెర్రరిస్ట్ హతమయ్యాడో ఇండియన్ ఆర్మీ తేరుకుంది. సడన్ సర్ప్రైజ్ కి ధీటుగా ఎదురుదాడి చేయాలని భావించింది. వెంటనే సేఫ్ పొజిషన్ తీసుకుంది. మొత్తం 3 గంటల హోరాహోరీ పోరాటంలో 3 సైనికులను మట్టుబెట్టింది. ఇంతకీ యూరియే ఉగ్రవాదుల టార్గెట్ గా ఎందుకు మారింది? ఉగ్రవాదుల లక్ష్యాల్లో ఇదే ఎందుకు ప్రధానమైంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జమ్మూ కాశ్మీర్లోని యూరి పట్టణం బారాముల్లా జిల్లాలో జీలన్ నదీ తీరంలో ఉంది. వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో ఉన్న యూరి సెక్టార్లో కీలకమైన భారత సైనిక స్థావరం ఉంది. ఈ స్థావరంలో ఎప్పుడూ 12,000 నుంచి 15,000 మంది సైనికులు అందుబాటులో ఉంటారు. సమీప సరిహద్దులో ఏ అవసరమున్నా ఇక్కడి నుంచి సైనికులు తరలి వెడుతుంటారు. ఇటువైపు మైదాన ప్రాంతంలో మన స్థావరం ఉండగా సరిహద్దుకు అవతల ఎత్తైన కొండలపై పాక్ శిబిరాలుంటాయి. దీంతో మన భద్రతా దళాల కదలికలను అవతల వైపు వాళ్లు ఎప్పటికప్పుడు గమనించే అవకాశం ఉంది. పాక్ నుంచి భారత్లోకి చొరబడే మార్గం కూడా కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీంతో పాక్ స్థావరాల్లో శిక్షణ పొందుతున్న జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఎవరి కంటా పడకుండా మన భూభాగం చేరుకుంటున్నారు. యూరిపై గురి పెడుతున్నారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నాయి. ఈ వాతావరణాన్ని మరింత ఎక్కువ ఉద్రిక్తపరిచేందుకు పాక్ కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. జైషే చీఫ్ కూడా దాడులు చేస్తామంటూ ఇటీవల హెచ్చరించిన సంగతి విదితమే. కాశ్మీర్ అంతటా భారీ భద్రతా దళాలు మోహరించి ఉన్నాయి. అందుకే సులువుగా దాడి చేయగల యూరిని ఉగ్రముఖులు ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.